హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. సో మనము ఆటోడెస్క్ ఇన్వెంటర్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సాఫ్ట్వేర్ చాలా సింపుల్గా, చాలా హైటెక్ డిజైనింగ్ చేయడానికి అరేంజ్ చేశారు, సేమ్ మన యూనిగ్రాఫిక్స్ లాగానే. సో ఈ సాఫ్ట్వేర్ కూడా మనం నేర్చుకుందాం. సో క్లాసెస్ అన్నీ మీరు ఫాలో అవ్వండి, ట్యూటోరియల్స్ అన్ని నేను ప్రిపేర్ చేస్తాను ఈ సాఫ్ట్వేర్ పైన. సో ఫైన్, మనము ఆటోడెస్క్ ఇన్వెంటర్ ఓపెన్ చేద్దాం. సో నా దగ్గర ఉన్నది ఆటోడెస్క్ ఇన్వెంటర్ ప్రొఫెషనల్ 2020. సో స్టార్టింగ్ ఇది ఓపెన్ అవ్వడం కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫైన్, ఓపెన్ అయింది. సో ఇది ఆటోడెస్క్ ఇన్వెంటర్ యొక్క మెయిన్ హోమ్ స్క్రీన్. అండ్ ఇక్కడ నుంచి మనము ఐదర్ పార్ట్ ఆర్ అసెంబ్లీ, డ్రాయింగ్, ఇంకా మన ప్రజెంటేషన్ ఏమి ఇవ్వాలనుకుంటే దానికి అట్లా అన్నింటికి ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గెట్ స్టార్టెడ్లో న్యూ, ఓపెన్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. సో న్యూ పైన క్లిక్ చేద్దాం ఒకసారి. సో ఒక పాపప్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ పార్ట్ క్రియేట్ 2D and 3D ఆబ్జెక్ట్స్ అని ఉంది. సో ఇక్కడ మనం 2D and 3D మోడల్స్, ఒక సింపుల్ సపరేట్ మోడల్ గీయడానికి ఇవి యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ టైప్స్ ఉన్నాయి, షీట్ మెటల్, ఇది DIN అండ్ MM, అంటే మన స్టాండర్డ్స్ బట్టి ఉన్నాయి. సో మనం మోస్ట్లీ MM స్టాండర్డ్ ప్రిఫర్ చేస్తాం, ఆర్ ఇంచెస్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఈ స్టాండర్డ్ .IPT అనేవన్నీ మనకి పార్ట్, మనం క్రియేట్ చేసిన పార్ట్ని సేవ్ చేసుకుంటే అవి IPT ఫార్మాట్లో సేవ్ అవుతాయి అనమాట. సో IPT అని అంటే ఇన్వెంటర్ ఒక పార్ట్ అనే అర్థం అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్, అసెంబ్లీలో ఒక డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మనం మోస్ట్గా యూస్ చేసేది స్టాండర్డ్ IAM అంటే మనకి ఇన్వెంటర్లో అసెంబ్లీకి మనము యూస్ చేసే ఫార్మాట్ అది. సో అసెంబ్లీలో మనం ఏమైనా ప్రోడక్ట్ని సేవ్ చేస్తే కనుక IAM ఫార్మాట్లో సేవ్ అవుతుంది. అండ్ అలాగే మనకి డ్రాయింగ్ కూడా ఉన్నాయి కింద, ANSI ఫార్మాట్లో, ISO ఫార్మాట్లో. అట్లా మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ దాన్ని బట్టి మనము ప్రిఫర్ చేసుకొని మనం డ్రాయింగ్ని సెలెక్ట్ చేసుకొని గీసుకోవచ్చు. సో ఇది మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. లేదా మనకి ఆల్రెడీ ఇక్కడ మనకు షార్ట్కట్గా న్యూ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఆ ట్యాబ్లో మనకి పార్ట్, అసెంబ్లీ, డ్రాయింగ్, ప్రెజెంటేషన్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్ క్లిక్ చేసి పార్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఎదర్ ఇది ఇంచెస్లో కానీ MMలో ఉందో మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపించాయి. ఇక్కడ మెజర్మెంట్ యూనిట్స్, ఇంచెస్ ఆర్ MM. సో మనకు కన్వీనియంట్గా మనకు వచ్చిన మోడల్ బట్టి, మనకి గీయాల్సిన మోడల్ బట్టి ఐదర్ ఇంచెస్ ఆర్ MM ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇవి డిఫరెంట్ స్టాండర్డ్స్, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్, ఇండియన్ నేషనల్, ఏది కావాలంటే మనకి కావాల్సింది మనం పెట్టుకుని. ANSI డిఫాల్ట్గా ఉంది, సో ఇది ఓకే, ఓవర్ రైట్, ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు, ఫైన్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం ఒక న్యూ ప్రోడక్ట్, స్టాండర్డ్ MM.IPT క్రియేట్. సో ఇప్పుడు మనం ఒక 3D మోడల్ గీయడానికి ఒక పేజ్కి వెళ్ళాలి కంపల్సరీగా. సో 3D మోడల్ని క్రియేట్ చేయాలి అంటే 2D డ్రాయింగ్ గీయాల్సి ఉంటుంది. సో మనం ఆ 2D డ్రాయింగ్స్కి ఏమేమి టూల్స్ ఉంటాయి, అసలు ఎలా మనము స్టార్ట్ చేస్తామో అదంతా చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్, కంట్రోల్స్ కూడా ఈ వీడియోలో నేను చెప్పేస్తాను. అండ్ మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్, ప్యాన్, అవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఇది మెయిన్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనం 2D డ్రాయింగ్స్ గీసి 3Dగా కన్వర్ట్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, 3D మోడల్లోనే కంప్లీట్గా మీకు ఓన్లీ స్కెచ్ అనేది ఇక్కడ ఒకటి మాత్రమే కనిపిస్తుంది మీకు. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి స్కెచ్ టూల్స్ కనిపిస్తాయి. అండ్ కమింగ్ టు దిస్, ఇవన్నీ 3D మోడల్స్. అండ్ ఇవి 3Dని మోడిఫై చేసే మోడల్స్. ఇవి ప్లేన్స్కి సంబంధించినవి, ఫ్రీ ఫామ్, సర్ఫేస్ సంబంధించిన టూల్స్, ప్లాస్టిక్ పార్ట్, ఇవన్నీ టూల్స్ అన్నీ ఒకటే దగ్గర మనకి ఈజీగా కన్వీనియంట్గా అరేంజ్ చేశారు. సో స్కెచ్ టూల్స్ వచ్చేసి మనకి ఇవన్నీ స్కెచ్ టూల్స్. సో మనం స్కెచ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇంకా మిగతా ఈ టూల్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో మనం ఫస్ట్ ఎంట్రీ తీసుకుందాం ఒకసారి. మనము 3D మోడల్ గీయడానికి 2D స్కెచ్లోకి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇక్కడ మీకు కనిపించే 2D స్కెచ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ప్లేన్స్ కనిపిస్తాయి. సో ఈ ప్లేన్లో మనకి ఇచ్చిన మోడల్ బట్టి మనకు కన్వీనియంట్గా ఏ ప్లేన్లో డ్రాయింగ్ చేసుకోవాలో ఆ ప్లేన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అది ఓపెన్ అయిపోయింది.
సో ఇప్పుడు నాకు స్కెచ్ టూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ట్యాబ్ కూడా చేంజ్ అయింది, 3D మోడల్ టు స్కెచ్ టూల్స్. ఇవన్నీ నా స్కెచ్ టూల్స్ అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి మనము నేర్చుకుందాం ఫర్దర్ ట్యూటోరియల్స్లో. అండ్ కమింగ్ టు కంట్రోల్స్కి నేను ఒక 3D మోడల్ని క్రియేట్ చేస్తాను కంట్రోల్ చెప్పే ముందు. సో క్రియేట్ చేద్దాం. సో 3D మోడల్ని క్రియేట్ చేశాను. అండ్ కంట్రోల్స్, మనకి 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఒకటి ప్యాన్, అంటే ఒక పార్ట్ని ఒక దగ్గర నుంచి ఒకటి మూవ్ చేయడం. అండ్ సెకండ్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రివాల్వర్ రొటేట్. సో ఇవి మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే, ఐదర్ ఇక్కడ మనకు ఒక టూల్ బార్ ఉంది, ఇక్కడ మూవ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు రైట్ సైడ్లో. సో దీన్ని మనం నావిగేషన్ బార్ అని అంటాం. సో ఈ నావిగేషన్ బార్లో ఇక్కడ హ్యాండ్ షేప్లో కనిపిస్తుంది, దీన్ని ప్యాన్, ఇది ప్యాన్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేసుకొని మనము మూవ్ చేసుకోవచ్చు మౌస్ని. లెఫ్ట్ క్లిక్ యూస్ చేసుకొని నేను హోల్డ్ చేశాను లెఫ్ట్ క్లిక్ని అండ్ మూవ్ చేసుకుంటున్నాను. అండ్ రిలీజ్ చేయగానే ఎక్కడంటే మనకు అక్కడ మూవ్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు దిస్ జూమ్ అవ్వాలంటే జస్ట్ కంప్లీట్ మోడల్ని మనకి స్క్రీన్ ఫిట్స్ చేసేస్తుంది అనమాట, ఫిట్ స్క్రీన్ ఆల్మోస్ట్ అదే ఆప్షన్. అండ్ ఇది వచ్చేసి రివాల్వ్, ఐదర్ రివాల్వ్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఆ సర్కిల్ లోపల ఉన్నంత వరకే ఇది మనకి రివాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ సర్కిల్ లోపల మన కర్జర్ని తీసుకొచ్చి బాడీ పార్ట్ని కన్వీనియంట్గా ఎట్టు కావాలంటే రివాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ నావిగేషన్ టూల్ బార్ని యూస్ చేసుకొని మనము మూవ్ ఆర్ ఇది చేసుకోవచ్చు. ఆర్ మనకి మౌస్లో స్క్రోల్ బటన్ ఉంది, స్క్రోల్ బటన్తో జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. ఆర్ ఎల్స్ మనకి షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి కీబోర్డ్లో, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. F2 హోల్డ్ చేసి మనం దీన్ని ప్యాన్ చేయొచ్చు, అంటే మూవ్ చేయొచ్చు ఎక్కడికంటే అక్కడికి. ఆర్ F3 హోల్డ్ చేసి జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్. నేను లెఫ్ట్ క్లిక్ని F2ని రెండింటిని హోల్డ్ చేసి మౌస్ని అటు ఇటు డ్రాగ్ చేస్తున్నాను. అండ్ సెంటర్లో పెట్టుకుందాం. F4ని యూస్ చేసి F4ని హోల్డ్ చేశాను. హోల్డ్ చేయగానే మనకి సర్కిల్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ క్లిక్ని యూస్ చేసుకొని నేను నా బాడీ పార్ట్ని ఇన్వెంటర్లో పార్ట్ని నా కన్వీనియంట్గా మూవ్ చేసుకుంటున్నాను. ఇలాగే ఫంక్షన్ కీస్ని యూస్ చేసుకొని ఇంకా కొన్ని షార్ట్ కట్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఇక్కడ మీరు షార్ట్ కట్స్ని చూడొచ్చు, మనకి కావాల్సిన షార్ట్ కట్స్ని. సో మేజర్గా మనం యూస్ చేసేది ప్యాన్, జూమ్ అండ్ రొటేట్ మాత్రమే, ఇది బాడీ డిజైన్ చేసేటప్పుడు. సో కమింగ్ టు ఇక్కడ వ్యూ క్యూబ్ చూడొచ్చు మీరు, దీన్ని వ్యూ క్యూబ్ అంటారు. అండ్ ఈ వ్యూ క్యూబ్లో చాలా సైట్స్ కనిపిస్తున్నాయి. నేను మౌస్ కర్జర్ని దగ్గర ఎక్కడైతే పెడుతున్నానో అక్కడ బ్లూ కలర్ షేడ్ కనిపిస్తుంది మీకు. సో ఎక్కడైతే నేను ఏ వ్యూ అయితే కావాలో ఆ పాయింట్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు ఆ వ్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ సెలెక్ట్ చేసుకున్నాను, సో ఫ్రంట్ వ్యూ వచ్చేసింది. అండ్ ఇక్కడ హోమ్ బటన్ కనిపిస్తుంది, చిన్న హోమ్, అది క్లిక్ చేస్తే మనకి ఐసోమెట్రిక్ వ్యూ. అండ్ మనకి కావాల్సిన పాయింట్ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ ఇట్లా మనం క్లిక్ అండ్ డ్రాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యూబ్ని క్లిక్ చేసి హోల్డ్ చేసి నేను డ్రాగ్ చేస్తున్నాను. ఇలా మనకి ఎటువైపు కన్వీనియంట్, అంటే ఎటువైపు మనకు అవసరం ఉందో ఆ వ్యూని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వ్యూ క్యూబ్ ద్వారా కూడా. సో ఇవి కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో నేను స్కెచ్ టూల్ బార్లో ఉన్న అన్ని టూల్స్ గురించి మనం నేర్చుకుందాం. So please subscribe the channel and follow all the tutorials, and thank you very much for watching this video.